టెర్రస్ పైకి హార్వెస్టింగ్ కోసం వెళ్తున్నాం. పదండి చూద్దాం మన టెర్రస్ ఎలా ఉందో. మా వదిన ముందే వెళ్ళారు. ఈరోజు కూరగాయలు, పూలు హార్వెస్టింగ్. వర్షం వచ్చిందండి. ఇక్కడ చూసారు ఎన్ని వాటర్ ఉన్నాయో. మా వదిన నేను ఇక్కడ గులాబీ కొమ్మ పెట్టామండి, నాటుకుంది. ఇక్కడ ఇగురు వస్తుంది చూసారా, బాగున్నాయి కదా. ఈ మొక్కలన్నీ మా వదినే నాటారు. కాకులు కూడా వచ్చాయి చూడండి. మేము కింద వాటర్ స్లోగా వస్తున్నాయి అనేసి పైన ఏముందని చూద్దామని వచ్చామండి. మా వదిన చూసారా టెర్రస్ పైన ఎన్ని పూలు హార్వెస్ట్ చేశారు. గులాబీ పూలు, మల్లెపూలు, ఇంక వాటి పేర్లు నాకు తెలియదు. కిందకి వెళ్ళాక మా వదిన చెప్తారు. ఇది గులాబీ చెట్టు అండి, ఎల్లో కలర్ గులాబీ మల్లె చెట్టు. ఇది చూసారా ఎలా కట్టించుకున్నారో మా అత్తయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు. బాగుంది కదా మల్లె మొగ్గలు ఇవన్నీ. ఇది మందారం. మీకు ఇంకొక సర్ప్రైజ్ ఇస్తాను. ఆకాశం బాగుంది కదా, ఇప్పుడు కూడా వర్షం రాబోతుంది నాకు తెలిసి. కనకాంబరాలు. ఇది బ్లూ కలర్ ఫ్లవర్స్, పూజ కోసం వాడతారు. ఈ చిక్కులను కూడా ఏదో చేస్తారండి ఇంట్లో, దాని పేరు నాకు తెలియదు. తెలుసుకొని ఇంటికి వెళ్ళా చెప్తా. ఇంకొకటి నాకు ఒకటి కనిపించిందండి, మీకు కనిపిస్తుందా? దోసకాయ వచ్చింది. మా వదిన దోసకాయలు హార్వెస్ట్ చేస్తున్నారు. టెర్రస్ పైన దోసకాయలు, కానీ ఇన్ని పెంచడం అంటే గ్రేట్ కదా. ఫస్ట్ దోసకాయ. టట్టడాయ్. ఇంకొకటి. ఈ మొక్కలు చూడండి, తులసి మొక్క పూజ చేస్తారు. కింద ఉంది, కాకపోతే ఇక్కడ కూడా పైన పెట్టేశారు. కాగడ మల్లె, కనకాంబరం, చేమంతి, దోసకాయలండి. చూసారా ఇందులో కుండీలు ఎలా కాసాయో. దోసకాయ పప్పు కానీ, దోసకాయ కర్రీ కానీ, దోసకాయ పచ్చడి కానీ చేస్తే చాలా బాగుంటుంది. నేను వచ్చాక నాకు తెలిసి ఇదే నాకు తెలిసిన హార్వెస్ట్ అండి. అంటే మా వదిన వాళ్ళు ఎప్పుడూ కాస్తారు, కానీ నేను వచ్చింది అయితే ఇప్పుడే కదా, ఇప్పుడే చూస్తున్నా. అక్కడ లోపల కూడా దోసకాయలు కాచాయండి చూడండి. చూసారా ఎన్ని దోసకాయలు వచ్చినాయో, ఎన్ని పూలు వచ్చాయో. ఇది ఉంచేసామండి. ఓ కింద కూడా ఉంది. ఇది కొంచెం పచ్చిగా ఉందండి, నెక్స్ట్ టైం కోసినప్పుడు వీడియో తీస్తాను. కానీ అదేంటో అండి, మనం మొక్కలు వేసినప్పుడు కన్నా కానీ వాటి నుంచి వచ్చే ఫలాలు తీసుకొని పూజ చేసేటప్పుడు పూలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ ఏదైనా సరే తీసి మనం మొక్క వేసినప్పుడు రాని సంతోషం, వాటి నుంచి వచ్చే పూలు, పండ్లు, కాయలు వాటిని కోస్తున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఓకే అండి, బాయ్ బాయ్. ఇప్పటితో ఈ హార్వెస్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టైం కలుసుకుందాం. ఆకాశం చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మీ టీఎస్ పిల్ల. ఈసారి అయితే శ్రీకాకుళం ముచ్చట్లే, గుజరాత్ ముచ్చట్లు నెక్స్ట్ టైం గుజరాత్ వెళ్ళినప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కరివేపాకు తెచ్చుకుందామండి, కూరలోకి కావాలి కదా. పదండి వెళ్దాం. ఇది ఇల్లు. ఇవి చిన్న చిన్న మొక్కలు నాటారు మా వదిన వాళ్ళు. ఇంకా చెప్పాను కదా ఇటు సైడ్ కొన్ని మొక్కలు ఉన్నాయని. అవి ఇది ఏం మొక్క, దీని పేరు నాకు తెలియదండి. కనకాంబరాల్లో, మల్లెపూల్లో కడతారు. ఇది బెండకాయ మొక్కలు, ఇది పుదీనా, ఇది కూడా పూలల్లో కట్టేది. ఇది షో ప్లాంట్, ఇది రోజ్ ప్లాంట్, ఒక మొగ్గ, ఒక పువ్వు. ఇవి గుజరాత్లో ఉంటాయి. ఇది ఒక రకమైన లిల్లీ జాతికి చెందిన ఫ్లవర్స్ అంతే.
కిందకి వెళ్దాం, కరివేపాకు తీసుకుందాం. ఇంకా అవి ఇవే మీకు మా అన్నయ్య బైక్ చూపిస్తాం, మా వదిన వాళ్ళ హస్బెండ్. దిస్ ఈజ్ మై అన్న బైక్. బాగుంది కదా. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, దొబ్బకాయ చెట్టు కూడా ఉందండి. చూసారా ఎన్ని కాయలు కాసాయో, చెట్లు నిండా కాయలే. కోసేసాము, అప్పటికి హార్వెస్ట్ స్టార్ట్ చేయాలి అనే థాట్ మాకు రాలేదు. పైకి వచ్చాక కూరగాయలు చూడగానే ఆ థాట్ వచ్చిందండి. కాదు మా వదిందే, డాక్టర్ కదా.